హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూడబోతున్నాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. మీరు సింగిలా మ్యారీడా వాటి వరండి. సో రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? Gratitude universe, Page of Pentacles, Ace of Pentacles, Five of Cups, Strength, Five of Wands, the Tower, Seven of Swords, the Magician, Justice, Queen of Pentacles, the Hanged Man, Temperance, Five of Pentacles, the Star, Five of Swords. మీకు ఏంజల్ నంబర్ 555 నంబర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఓకే, సో చెప్తాను దాని మీనింగ్ ఏంటిదో నేను లాస్ట్కి చెప్తాను. ఓకేనా? కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? ఓకే, కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. 2 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ 5 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది? స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఉంది. ఓకే అండి, మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ మీరు వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ పర్సన్ తను చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో తెలియని బాధ తనని వెంటాడుతుంది, ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఒంటరితనం అనే ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఓకే, మీరు చాలా గుర్తుకొస్తారు. మీ మాటలు కానివ్వండి, మీరు తనకి ఏదైనా విషయంలో హెల్ప్ చేసినవి కానివ్వండి, మీ జోక్స్ కానివ్వండి, మీ నవ్వు కానివ్వండి, అండ్ మీరు తన పట్ల ఎలా అయితే ఉన్నారో మీరు ప్రవర్తించే విధానం కానివ్వండి, ఈ పర్సన్కి చాలా గుర్తుకైతే వస్తుందన్నమాట. ఓకే, మీరు ఈ వీడియో చూసే టైంలో. ఓకేనా? రీడింగ్ని క్లైమ్ చేయండి అండ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఈ పర్సన్ తను మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, మళ్ళీ ఆగిపోతున్నారు. మళ్ళీ నంబర్ డయల్ చేయడం, మళ్ళీ ఆగిపోవడం. ఈ పర్సన్ ఈరోజు తన మనస్సు అనేది పరిపరి విధాలుగా పరిగెడతా ఉంటుందండి. సో కాల్ చేయాలనిపిస్తుంది, ఇంకోసారి వద్దనిపిస్తుంది, మీరు చాలా గుర్తుకొస్తారు. ఆ టైంలో ఈ పర్సన్ చాలా సాడ్గా అయిపోతారు. మళ్ళీ తను ఏదైతే అది అవుతుంది. సో కాల్ చేస్తాం, మాట్లాడదాం. చీ కొడితే మీరు తనని చీ కొడితే చీ కొట్టించుకుంటారు, కానీ మాట్లాడాలి అనే కుతూహలం, ఆశతో ఈ పర్సన్ చాలా ఉంటారనమాట మీ మీద. ఓకే, కాల్ చేయాలి, మీతో స్వీట్గా మాట్లాడాలి, మీతో టైం అనేది కేటాయించాలి అని పర్సన్కి ఈరోజు చాలా ఇంటెన్షన్ అయితే ఉందండి. అండ్ తను ఇక్కడ కాల్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ ఏదో ఉంది. మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా సింగిల్ పర్సనేనా, లేదా తన లైఫ్లో ఫ్యామిలీ ఉందా, మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ మీతో మ్యారేజ్కి ఒప్పుకోరా,
లేదా ఈ పర్సన్ మీతో మాట్లాడితే మీరేదైనా మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తారా? ఈ పర్సన్ ఏదో విషయంగా జగిల్ అవుతున్నారు. కానీ మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకుందనమాట. ఈ పర్సన్ ఇక్కడ పగటి కలలంటారు కదా! పగటి కలలో మునిగిపోతున్నారు మీ గురించి ఈరోజు. ఓకే. అంటే ఇక్కడ ఒకరే కూర్చున్నారనుకోండి, ఏదో పరధ్యానంలో ఉండడము, చాలా ఆలోచిస్తా ఉండడము, అండ్ ఇక్కడ కెరియర్ విషయంలో, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఇటు మీరు. సో, తను చాలా గజిబిజిగా ఉంటుంది పర్సన్ మైండ్ ఈరోజు. ఓకే. సో, మిమ్మల్ని అయితే చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి. అండ్ మీతో స్వీట్‌గా మాట్లాడాలి. మీతో మంచి టైం అనేది మేబీ రొమాంటిక్ టైం అనేది స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయ్యుంటే తన లైఫ్‌లో అదర్ పర్సన్ తనని కంట్రోల్ పెడతా ఉన్నారు. మీరు సింగిల్ అయి ఉంటే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో! లేదా ఇంకో మెసేజ్ ఏంటిదంటే తన ఇంట్లో వారు మీతో మ్యారేజ్‌కి ఒప్పుకోరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీతో మాట్లాడాలి. ఎలా? ఇవన్నీ అంటే కమిట్మెంట్ లాంటిది ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని మర్చిపోయారంటే మర్చిపోలేదు. ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ కూడా కావాలనుకుంటున్నారు పర్సన్. 9 ఆఫ్ కప్స్. తను ఎలా అయితే తన లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనుకున్నారో ప్రతి ఒక్క క్వాలిటీ గాని, మీ గుణం గానివ్వండి, మీ నడవడిక గానివ్వండి, ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. తనకు నచ్చిన పార్ట్నర్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు పర్సన్. కాల్ చేయాలనుకుంటున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ ధైర్యం సరిపోవడం లేదు. చాలా సాడ్‌గా ఉంటున్నారు. ఏ రిలేషన్‌ని స్ట్రెంత్ చేసుకోవాలి. ఒకే ఒక ఛాన్స్ మీరు తనకిస్తే తన ప్రేమ, తన నమ్మకం, తను మీ దగ్గర ఏదైతే పొడగొట్టుకున్నారో నమ్మకాన్ని గానివ్వండి, ప్రేమని గానివ్వండి, అదంతా ఈ పర్సన్ మళ్ళీ తను సంపాదించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నాకు ఒకే ఒక ఆఫర్ ఇవ్వు. సో, నా నమ్మకాన్ని, నా ప్రేమను మళ్ళీ నేను గెలుచుకుంటాను. నీ మనసనేది గెలుచుకుంటాను అని పర్సన్ అంటున్నారు. ఓకే. అండ్ ఇక్కడ కెరియర్ వైస్‌గా మీరు ఏదైనా ప్రాపర్టీ ఆర్ జాబ్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారంటే మీకు మంచి ఆపర్చునిటీ లాంటిది రాబోతుందండి. ఓకే. మంచి జాబ్ ఆపర్చునిటీ రాబోతుంది. అండ్ మనీ ఫ్లో కూడా చాలా మందికి చాలా బాగా ఉండబోతుందన్నమాట మీ లైఫ్‌లో. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ఈ పర్సన్ ఏదో మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. కొంతమందికి ఈ పాస్ట్ పర్సన్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ తను చాలా లవబుల్ పర్సన్ అండ్ చాలా బాగా మాట్లాడతారనమాట. ఓకే. అంటే ఇక్కడ షుగర్ లాగా, షుగర్ స్వీట్‌గా ఉంటుంది కదా! అలా. అలా తన మాటలతోనే మిమ్మల్ని ఫ్లర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తను మంచివారు కాదా అంటే గుడ్ పర్సన్ అండి. ఓకే. చాలా మంచివారు. అండ్ ఒక పర్సన్‌కి వాల్యూ ఎలా ఇవ్వాలి? ఒక పర్సన్ పట్ల తను ఎలా ఉండాలి? ఆ రెస్పాన్సిబిలిటీస్ తను ఎలా తీసుకోవాలి? అండ్ వారి నమ్మకాన్ని కూడా ఎలా కాపాడుకోవాలి? అలాంటి పర్సన్ ఎవరో ఒక న్యూ పర్సన్ కూడా కావచ్చు. మీ లైఫ్‌లో తను ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఈ పర్సన్ ఇక్కడ మీకేదో కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. పాస్ట్ పర్సన్ ఏమో తను ఊహాలోకంలోనే విహరిస్తా ఉంటారు. ఆ లోపలే న్యూ పర్సన్ వచ్చేసి మీకేదో కమిట్మెంట్ లాంటిది ఇవ్వొచ్చనమాట. ఓకే. అది కూడా మెసేజ్ చూపిస్తుంది. ఓకే. మేబీ మీ పాస్ట్ పర్సన్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యేసరికి ఈ పర్సన్ సాడ్‌గా అయిపోతారు. ఎవరో న్యూ పర్సన్ వస్తున్నారు కదా! సో, ఈ పర్సన్ తను ఎవరితోనైనా మాట్లాడొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, ఈ పర్సన్ భరించలేరు. సో, తనకి చాలా బాధ అనిపిస్తదనమాట. ఓకే. ఈ పర్సన్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, తను కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతా ఉండడం గానీ, అండ్ లైఫ్‌లో అన్నీ పోయినాయి అన్నట్టుగా చూడండి తను ఇక్కడ ఒక కప్‌ని తను తన్నేస్తున్నారనమాట. నాకింక ఏది అవసరం లేదు. నా లైఫ్‌లో అన్నీ దూరమైపోయినాయి. అండ్ తనంతల తను గూడా కాలదనుకోవడం అనమాట. ఓకే. ఇక్కడ కప్‌ని గూడా తను కాళ్ళతో తోసేస్తున్నారనమాట. ఓకే. అంటే చూడండి తన దాకా వచ్చినవన్నీ తనకి నచ్చదు. ఓకే. తనని ఎవరైతే వద్దనుకుంటారో వారి పర్సన్‌కి కావాలి. కానీ తనని కోరిన వారికి ఈ పర్సన్ దగ్గరవ్వాలి అని చూడరనమాట. ఓకే. చీప్‌గా చూస్తారు అండ్ నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఓకే. ఇక్కడ అంతవరకెందుకు మిమ్మల్ని తను చాలా చీప్‌గా చూస్తారు. మీకు ఈ పర్సన్ కావాలి. కానీ తనకు అదర్ పర్సన్ ఎవరో కావాలి. అలా అన్నమాట. ఓకే. సో, ఈ పర్సన్ తను ప్రెజెంట్ అయితే ఏదో విషయంగా చాలా సాడ్‌గా ఉన్నారండి. ఇక్కడ కొంతమందికి మీ విషయంలో కావచ్చు, కొంతమందికి ఇక్కడ తన ఫ్యామిలీ విషయం మేబీ తన ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి, ఫ్యామిలీ విషయంలోనే తను మీకు దూరం అయిపోయాను అనే బాధ గూడా ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. ఓకే. మీరు మీ లైఫ్‌లో గూడా హ్యాపీగా ఉంటారేమో అని గూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తనకు ధైర్యం సరిపోకనే ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేసాను అండ్
ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా వచ్చేస్తారేమో, అదర్ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయిపోతారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అసలు ఈ పర్సన్‌కి ధైర్యం సరిపోవడం లేదు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే ఈ పర్సన్‌కి ధైర్యం సరిపోవడం లేదు. అండ్ కొంచెం మూర్ఖంగా కూడా ఆలోచిస్తా ఉంటారు ఈ పర్సన్. ఓకే. ఒకసారి అర్థం చేసుకుంటే ఇంకొకసారి తను చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉంటారనమాట. అలాంటిది కూడా చూపిస్తుంది. ఓకే. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటున్నారండి పర్సన్. అండ్ కొంతమందికి పర్సన్ తన లైఫ్‌లో గూడా తను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. కానీ పర్సన్ హ్యాపీగా లేరు. సాడ్‌గా ఉన్నారనమాట. మేబీ స్టార్టింగ్‌లో చాలా హ్యాపీగున్నారు. కానీ రాను రాను ఏంటిదంటే పర్సన్‌కి అక్కడేదో తనకి లోటనేది జరిగింది. సపోర్ట్ గానివ్వండి, లవ్ గానివ్వండి, టైం కానివ్వండి. కాబట్టి పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం చేస్తారంటే చేయలేరు. ధైర్యం సరిపోదన్నమాట పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు తన లైఫ్‌లో, లేదా కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్, తన ఇంట్లో వారు కానివ్వండి, తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉందంటే వారి పర్సన్‌కి ఇద్దరికి అసలు పడడం లేదు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా మనీ లాస్ అవుతున్నారు. తనేమో ఒక గొడ్డులాగా తను కష్టపడడం, కానీ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే మనీ అంతా లాస్ చేస్తా ఉన్నారన్నమాట. ఓకే. అంటే తను ఎంత కష్టపడినా దానికి ఫలితం అనేది ఈ పర్సన్‌కి దక్కడం లేదు. సో, అంత లాస్ అనేది జరుగుతుంది. సో, కాబట్టి థర్డ్ పార్టీకి, ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉండొచ్చు. సో, కావాలని ఈ పర్సన్‌ని ఇరికించడం గానీ, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఇరికించడం గానీ, లేదా తనకి మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తా ఉండడం గానీ, ఏదో చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే. సో, తన లైఫ్‌లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. మీ పర్సన్ లైఫ్‌లో. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. సింగిల్ అయితే తన ఫ్యామిలీని ఈ పర్సన్ ఒప్పించుకోలేరనమాట. ఏదైనా గొడవలవుతాయేమో, ధైర్యం సరిపోదు, ఏదైనా అవుతుందేమో, పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా క్రియేట్ అవుతాయేమో అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. ఓకే. సో, ప్రెజెంట్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేదా లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. సో, చూడండి ఇక్కడ మీ పర్సన్‌కైతే మీద చాలా ప్రేమైతే ఉందండి. కానీ తన లైఫ్‌లో ఈరోజు రీడింగ్ ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఈ పర్సన్ మీకు దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. తను నిజంగా మిమ్మల్ని ఇష్టపడే మీ లైఫ్‌లో వచ్చారా అంటే తన లైఫ్‌లో ఇక్కడ తను పొందలేని ప్రేమ ఈ పర్సన్‌కి మీ దగ్గర దక్కింది. ఆ కేరింగ్ కానివ్వండి, ఆ లవ్ కానివ్వండి, పర్సన్‌కి మీ దగ్గర దక్కింది కాబట్టి మీకు ఈ పర్సన్ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. అండ్ తన లైఫ్‌లో ఉన్న వారితో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అక్కడ తన ఫ్యామిలీలో ఉన్నవారిని కూడా ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారనమాట. కాబట్టి తను సైలెంట్‌గా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ పర్సన్ మీ దగ్గర నుంచి తను టైం అనేది కావాలి అని అనుకుంటున్నారనమాట. ఈ సిట్యుయేషన్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ అనేది పెడతారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ సైలెంట్ ఉన్నారు. మీ లైఫ్‌లో నుంచి పర్సన్ సైలెంట్‌గా దూరమైపోవడం. మీకెలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మీరు కాల్ చేషినా, మెసేజ్ చేషినా సో, తను రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీతో తనకు చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తనదేమి నడవకపోయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ కంట్రోలింగ్ పర్సన్ మీద ఉండొచ్చు. సో, అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతా ఉండొచ్చు. థర్డ్ పార్టీకి పర్సన్‌కి అసలు ఆహ్, పాము, ముంగీసలాగా అలా ఉంటుందనమాట ఇద్దరికి. ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. అస్సలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. మనశ్శాంతి అనేది ఈ పర్సన్‌కి కరువైపోయింది అని చెప్పొచ్చు. ఓకే. మీరేమో ఈ పర్సన్ ముందు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీతో ఏమో గొడవలవుతున్నాయి. సో, ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? ఎలా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. ఇటు పేరెంట్స్‌ని ఒప్పించుకోవాలా? లేదా మ్యారీడ్ పర్సన్ అయితే తను మేబీ మీకు సంబంధించింది ఏదన్నా వారి ఫ్యామిలీ వారి పర్సన్‌కి తెలిసి ఉండొచ్చు. సో, అక్కడ కూడా ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండొచ్చు. ఓకే. సో, కాబట్టి పర్సన్ తను అదంతా బ్యాలెన్స్ అనేది చేసుకోలేక సో, తను సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉండొచ్చు మీకు. ఓకే. ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఒక మెజిషియన్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. అంటే తను అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు ఈ పర్సన్.
తన ఎనర్జీ అంతా మీ మీద పంపిస్తా ఉంటారు ఈ పర్సన్. ఓకే. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే, తను కాంటాక్ట్‌లో లేకున్నా సరే, తన ఎనర్జీ అంతా ఈ పర్సన్ మీ మీద పంపిస్తారనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా సో, అలాగే స్టక్ అయిపోవాలి. ఎందుకంటే తన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి సో, తను లైఫ్‌లో ఒంటరివారు అయిపోయే సిట్యుయేషన్ ఏదైనా ఉంటే ఆ టైంలో మీరు ఉంటారు కదా! రెడీగా మీరుంటారు కదా! కాబట్టి తను మిమ్మల్ని చూజ్ చేసుకుంటారనమాట. ఓకే. అప్పుడప్పుడు మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలొస్తది, మెసేజొస్తుంది. ఎందుకొస్తుందంటే, తన లైఫ్‌లో అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం గానీ, లేదా తను ఏదైనా విషయంలో హర్ట్ అవ్వడం గానీ, అలాంటప్పుడు ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తారనమాట. ఓకే. సో, కాబట్టి పర్సన్ అప్పుడు మీకు కాల్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు అండ్ ప్రేమగా మాట్లాడతారు. ఆ టైంలో మీరు విసుగ్గా మాట్లాడతారు. ఓకే. సో, కాబట్టి పర్సన్ మళ్ళీ ఇక్కడ గూడా సేమ్ సిట్యుయేషన్ ఉంది అన్నట్టుగా మళ్ళీ తను సైలెంట్ అయిపోవడం గూడా జరుగుతుందనమాట. ఓకే. జస్టిస్ అయితే వస్తుందండి మీకు. డెఫినైట్‌లీ జస్టిస్ వస్తుంది. సో, కొంచెం మీరు ఓపిక పట్టండి. అండ్ తన లైఫ్‌లో ఉన్నవారి పర్సన్ లైఫ్‌లో సో, చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. అండ్ చాలా రిచ్ పర్సనే ఉంటారు. లేదా తను హైయర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ గూడా ఉంటారనమాట. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. మేల్ అయితే చాలా కోపం ఉంటుంది. మొండితనం ఎక్కువుంటుంది. అండ్ ఎవరి మాట వినరు. తన మాట తనే నెగ్గించుకుంటారనమాట. అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లో ఉన్నారు. ఓకే. ఫీమేల్ అయితే ఈ పర్సన్ చాలా రిచ్ పర్సన్ అయి ఉంటారు. లేదా మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్. అండ్ తను అందంగా ఉన్నారా? లేదా చామంచాయ కలర్ ఉండొచ్చు, పొడుగుండొచ్చు, నాజూకుండొచ్చు. అండ్ తను ఆహ్, ఒక క్వీన్ లాగా అన్నమాట. ఓకే. అండ్ చాలా బాగా రెడీ అవుతారు. అండ్ పర్సన్ వారిని అలా చూసి తను వారికి ఫ్లర్ట్ అయి ఉంటారు. సో, ఈ పర్సన్ ఏంటిదంటే వారిని దూరం చేసుకోలేక, ఇక్కడ మీతో ఉండలేక, ఈ పర్సన్ కూడా తను ఆహ్, సో, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, తర్వాత థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము. సో, ఈ పర్సన్‌కి మెంటల్ ఎక్కిపోతుందని చెప్పొచ్చు. ఓకే. అంటే తను వెనక ముందు ఏమి ఆలోచించకుండా మీతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారు. అక్కడ థర్డ్ పార్టీతో మెయింటైన్ చేశారు. సో, ఇప్పుడు బ్యాలెన్స్ అని చేసుకోవాలి కదా! మీ విషయాలు వారికి తెలియడం, వారి విషయాలు మీకు తెలియడము. ఇదంతా పెద్ద ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాపర్టీ విషయంలో కొంతమందికి ఈ అదర్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారంటే ఆస్తి కూడా వారితోనే వెళ్ళిపోతుందేమో. సో, మీ ఫ్యూచర్ ఏమైపోతుందో ఏమో అనే భయంలో కొంతమంది ఉన్నారు. ఓకే. సో, ఇక్కడ అన్ని ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయండి. కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? కానీ ఫైనల్లీ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉంటుంది. ఓకే. మీరేదైతే నిరీక్షిస్తున్నారో, మీరు నిరీక్షణకి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఓకే. మీరిప్పుడు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే మీరు అనుకుంటున్నది జరుగుతుందా లేదా? ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారా లేదా? అన్నట్టుగా మీరు సో, చాలా నిరీక్షణ భావంతో ఉన్నారు కదా! మేబీ తలకాయ కింద వేలాడదీసి కాలు పైనకి అంటే అంత ఆలోచిస్తున్నారు. నైట్ అనక, పగలనక ఎలాంటి పనులు జేసినా, ఎవరితో అయినా మాట్లాడినా సో, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీరు సింగిల్‌గానే ఉన్నారు. ఎవరితో కూడా మింగిల్ అవ్వలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ గురించే ప్రతి క్షణం అనేది మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరుగుతుందనమాట. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అవ్వబోతుంది. ఓకేనా? అతి తొందరలోనే మేబీ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు కావచ్చు. ఓకే. మేబీ కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చండి ఇక్కడ. సో, ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్న తర్వాత మేబీ నేను చాలా సార్లు చెప్పాను. ఒక కప్ కింద ఇక్కడ స్నేక్ ఉంది. అండ్ ఇంకొక కప్ కింద వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక కప్ కింద డ్రాగన్ ఉంది. అండ్ ఇంకో కప్ కింద ఏంటిదంటే ఇదేమంటారు? ఇదేదో అంటారండి. అవి ఏదైనా యూజ్ అవుతాయా? యూజ్ అవ్వదు. ఇక్కడ పాము గూడా ఉంది కదా! సో, పాముని పాలు పోసి పెంచినా తనకి కాటేయడం మాత్రమే తెలుసనమాట. ఓకేనా? సో, కాబట్టి పర్సన్ చాలా రిస్క్ తీసుకున్నారు తన లైఫ్‌లో. తను ఏదైతే చేయకూడదో, ఎలాంటి పనులైతే చేయకూడదో, అలాంటి పనులు ఈ పర్సన్ చేసి సో, తను బ్యాలెన్స్ అనేది తప్పారు అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ చూడండి ఎలా కూర్చొనున్నారో. గమ్మున కూర్చొని ఉన్నారనమాట. ఇప్పుడు ఈ లైఫ్ ఎటు వెళ్తుంది? తను మిమ్మల్ని నిజంగానే లవ్ చేసి ఉంటే అదర్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మేబీ అత్యాశ, తనకి ప్రాఫిట్ లాంటిది ఏదైనా వస్తుందేమో అన్నట్టుగా ఈ పర్సన్ అత్యాశతో ఈ పర్సన్ వేరే పర్సన్ చూజ్ చేసుకుంటే వారు ఈ పర్సన్‌ని కాటేయడం లాంటిది ఏదో జరిగింది. అంటే తనకి వాల్యూ ఇవ్వకుండా ఊరికనే తిడతా ఉండడం గానీ, గొడవ పడతా ఉండడం గానీ, తనని చాలా కేర్‌లెస్‌గా చూడడం గానీ, సో, ఇప్పుడు ఈ పర్సన్ చూడండి తన పరిస్థితి నోట్లో వేలు పెట్టుకొని కొరుక్కుంటా ఉన్నారనమాట. ఏంటిది? ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? అన్నట్టుగా. ఓకే. సో, ఇక్కడ గమ్మున కూర్చొని ఉండిపోయారు. నా లైఫ్ అయిపోయింది. ఇంక నేను ఏమి చేయలేను అన్నట్టుగా చేతులెత్తేసారనమాట.
సో, మీ పర్సన్ పనులనేది ఇలా ఉంటాయన్నమాట. ఓకే. సో, మీరు ఏం చేస్తారంటే ఈ పర్సన్‌కి కొంచెం టైం ఇచ్చేయండి. సో, తనంతల తను రియలైజ్ అవ్వాలి. ఓకేనా? తన తప్పులనేది తనంతల తను తెలుసుకొని మీ లైఫ్‌లో వస్తే మీకు తను ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. వాల్యూ ఇస్తారు. ఓకే. సో, మీరు ఎప్పుడు తనని చేసేస్తా ఉంటే, తనని బతిమిలాడుతా ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోరనమాట. ఆల్రెడీ తను తన లైఫ్‌లో దెబ్బతిని ఉన్నారు కదా! అదే టైంలో మీరు వెళ్తే మిమ్మల్ని తను గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. వాళ్ళు కాకపోతే మీరు, మీరు లేకపోతే వారు అన్నట్టుగా. ఓకే. కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లాంటిది కూడా ఉంది. మేబీ తను చాలా లాస్ అనేది అయి ఉండొచ్చు. ఇక్కడ తన లైఫ్‌లో ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తన ఫేస్ కూడా ఎవరికీ చూపించడానికి పర్సన్ ఇష్టం చూపించడం లేదనమాట. ఓకే. సో, తను తల కింద దించుకొని బాధపడుతున్నారు. ఓకే. సో, మేబీ పర్సన్ చాలా ఘోరంగా దెబ్బతిని ఉంటారండి. అదర్ కనెక్షన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి. ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ నమ్మక ద్రోహం లాంటిది ఈ పర్సన్‌కి జరిగి ఉంటుంది. చాలా నమ్మించి మోసం చేసి ఉంటారు ఈ పర్సన్‌ని. మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకున్న తర్వాత మాత్రం తను గట్టిగానే దెబ్బతిన్నారు తన లైఫ్‌లో. ఓకే. ఇక్కడ ఫినాన్షియల్ అని అండ్ అదర్ పర్సన్ చేతిలో మోసపోవడం గాని, తన లైఫ్‌లో ఇక్కడ మీరు ఒక్కరే కాకుండా చాలా మంది అన్నమాట. ఓకే. ఇక్కడ ఒకరు ఫ్రెండ్ అని, ఇంకొకరు క్లోజ్ ఫ్రెండ్ అని అండ్ ఇక్కడ ఎక్సెట్రా అన్నమాట రిలేషన్ అని అలా చాలా మందిని పర్సన్ నమ్మేసి సో, వారి మీద మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తా ఉండడము, మనీ అంతా ఖర్చు పెడతా ఉండడము, తర్వాత వారు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం గాని, మళ్ళీ వారే పర్సన్‌కి మేబీ నమ్మించి ద్రోహం చేయడం గానీ, మనీ అంతా లాస్ చేయడం గానీ, ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టుగా మాట్లాడడం గానీ, ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది ప్రాపర్టీ అని ఏదో జరిగింది. ఓకే. సో, కాబట్టి పర్సన్ తను చేసిన తప్పులకి కర్మ అయితే అనుభవిస్తున్నారు. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తను తల ఎత్తుకొని చూస్తున్నారు. అంతకుముందు ఈ పర్సన్ తను ఆకాశం, మీరు భూమి. అంటే అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని తల కిందకు దించి తను మిమ్మల్ని జూసారు. కానీ ఇప్పుడు మీరు హైయర్ రేంజ్‌లో ఉన్నారనమాట. అంటే మీరు ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం మీరు. ఓకే. ఈ పర్సన్ చూడండి ఇక్కడ కింద కూర్చొని పైన జూస్తా ఉన్నారనమాట. యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నారు. ఈ పర్సన్ నా లైఫ్‌లో రావాలి. తనని మీరు అర్థం జేసుకోవాలి. మీతో మాట్లాడాలి. అండ్ తనని అన్ని విధాలుగా అర్థం జేసుకోవాలి. అపార్థం చేసుకోకూడదు. ఇద్దరికీ రీయూనియన్ అవ్వాలి. సో, తనని అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో రీయూనియన్ కావాలి. ఇక్కడ స్టార్ అండ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. మీతో రీయూనియన్ కావాలి. మీతో హ్యాపీగుండాలి. మీతో ఈ పర్సన్ టైమ్ అనేది స్పెండ్ చేయాలి. మీతో ఈ పర్సన్ బయటికి వెళ్ళాలి. గెట్ టుగెదర్ పార్టీస్ అని అండ్ ఇక్కడ మీతో పార్టీస్ చేసుకోవడము, మీతో జాలీగా, హ్యాపీగా ఉండాలి అనే పర్సన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయి ఉంటే, మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఓకేనా? మీరు చాలా మంది సైలెంట్ అయిపోయారు. మీ సైలెన్స్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు కొంతమందికి. మీరు హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ పొడగొట్టుకున్నారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈ కనెక్షన్‌ని కాపాడుకోవడానికి చాలా ఫైటింగ్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్‌కి తనకి అర్థమయ్యేటట్టుగా మీరు చాలా విధాలుగా ప్రయత్నాలు చేసున్నారు. కానీ ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు. సో, చాలా నెగ్లెక్ట్‌గా ప్రవర్తించడము. కోపం ఎక్కువ. ఆలోచన తక్కువ ఈ పర్సన్‌కి. మీరు చాలా మంది విసిగిపోయారండి. కాబట్టి మీరు సైలెంట్ అయిపోయారన్నమాట. తన కర్మకి తనని వదిలేసారు మీరు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు చాలా తెలివైన వారండి. ఇక్కడ మీ లైఫ్‌లో మీ కనెక్షన్‌లో ఏం జరగబోతుంది అనేది మీకు యూనివర్స్ ముందే చెప్తుందన్నమాట. ఈ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేశారంటే లవ్ చేశారు. కానీ తన ముందు ఆప్షన్స్ రావడం వలన ఈ పర్సన్ పక్కదారి పట్టారు. అదర్ పర్సన్ ఎవరో రిచ్ పర్సన్ అయి ఉంటారు. లేదా మీకంటే కొంచెం బబ్లీగా ఉండడం గానీ, లేదా రిచ్ పర్సన్ అండ్ తనకి వారి వైపు నుంచి ప్రాపర్టీ వస్తుందని, మనీ విషయంలో తనకేదైనా హెల్ప్ అవుతుందని, లేదా వారి మీద ఈ పర్సన్ అట్రాక్షన్‌తో వెళ్ళిపోవడం గానీ, వెళ్లారు. కానీ తను బోల్తా పడ్డారు. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో తను ఉన్నారు. ఇక్కడ యాక్షన్ తీసుకోలేరు. మీ దగ్గరికొచ్చి మాట్లాడలేరు. విసిగిపోతున్నారనమాట. సో, ఈ పర్సన్ అయితే మీరెందుకు ఇంత సైలెంట్ అయిపోయారో, తనకి కష్టకాలంలో మీరు సైలెంట్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
మీరు బతిమిలాడినన్ని రోజులు ఈ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు. మీరెప్పుడైతే వదిలేసారో అప్పుడు ఈ పర్సన్‌లో టెన్షన్, భయం మొదలైందనమాట. అండ్ మీరు పాస్ట్ కంటే ఇప్పటికి మీ ఎనర్జీ అనేది చేంజ్ అయింది. మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందండి. అంతకుముందు మీరు చాలా ఏడ్చేవారు, చాలా బాధపడతా ఉండేవారు. కానీ అప్పటికి, ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు కొంచెం హ్యాపీగా ఉండడానికి అండ్ హీల్ అవ్వడానికి, ఈ నెగెటివ్ థాట్స్ అన్ని మర్చిపోవడానికి, మీరు అందంగా రెడీ అవ్వడం గానీ, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం గానీ, ఇక్కడ మీలో ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్‌లో ఆ ఎనర్జీ లేదు. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ చూడండి. మీరు క్వీన్, మీ పర్సన్ కింగ్ అన్నమాట. తను చాలా సాడ్‌గా ఉన్నారు. తన ఫేస్‌లో చూడండి ఏదో తెలియని లోన్లీనెస్ ఈ పర్సన్‌లో ఉంది. మీలో కాన్ఫిడెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే. సో, యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి మనం ఎలా ఉంది అనేది చూస్తాను. ఓకేనా? ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్? ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ మీ లైఫ్‌లో మేబీ ఏదైనా నెగెటివ్ రిలేషన్ ఉంది అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారండి. మేబీ కెరియర్ పర్పస్‌గా కూడా కావచ్చు. ఓకే. కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి. ఓకే. అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా విషయంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్‌లో దెబ్బతింటారండి. ఓకేనా? కాబట్టి బీ కేర్‌ఫుల్. అండ్ కన్యా రాశి వారు మీకు రీయూనియన్ అవ్వబోతుంది. కన్యా రాశి వారికి చాలా హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. అండ్ ఇక్కడ తులా రాశి వారు మీ లైఫ్‌లో టవర్ పడబోతుంది. కాంటాక్ట్‌లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్‌లోకి వస్తారనమాట. మేబీ ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. మేబీ మూవ్ ఆన్ సిట్యుయేషన్ లాంటిది జరగబోతుంది. అండ్ వృశ్చిక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. అండ్ ధనుస్సు రాశి వారు మీరు చాలా సాడ్‌గా ఉన్నారు. ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారనమాట. అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీరు మీ పర్సన్‌ని స్పై చేస్తా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు సాడ్‌గా ఉంటారండి. ఏదో విషయంగా చాలా సాడ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా విషయంలో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.